అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు రచించినటువంటి మొగుడు పెళ్ళాల ప్రేమ కథ. మరి కథలోకి వెళ్దామా? నల్లంగా సముద్రం మీద మబ్బుసూడు కమ్ముకొని వస్తూ ఉండాలి. ఇంకొంచెంసేపు తాలితే కుమ్మరించి పోసేయబోతుంది వాన. ఇప్పుడేం పోతావు కానీ మీ వదిన రొయ్యలు ఏంచి పెట్టుండాలి. తినేసి గమ్మున పొద్దున్న లేచిపోవచ్చు. మా అమ్మ ఈ మాటలు నాతో అంటాం ఇది రెండోసారి. ఆమె మాటల్లో ధ్వనిస్తున్న విసుగు నా చెవిన పడినా ఈసారి కూడా నేను జవాబు ఇవ్వలేదు. నేను దృష్టి నిలిపిన దృశ్యం చెదిరిపోతుందేమో అని నా భయం. కిటికీ వెనక కొబ్బరాకు మీద వాలిన మిడతను మింగటానికి మరబొమ్మలాగా కదులుతున్న తొండం చూస్తున్నాను. దాని ప్రతి కదలికలోనూ ఎంతో మెలకుగా కనిపిస్తోంది. అడుగు ముందుకేసిన ప్రతిసారి నిశ్చలంగా నిలబడి పరిస్థితిని అంచనా వేసుకుంటోంది. తనను సమీపిస్తున్న తొండని మిడత ఏకాగ్ర దృష్టితో చూస్తోంది. కదలదు, బెదరదు. అది ప్రమాదాన్ని పసిగట్టలేదా, లేక దానిది ఆశ పెట్టినంతసేపు ఆశ పెట్టి ఆకర్షణాన్ని ఎగిరిపోయే చతురమైన ఎత్తుగడ? తొండకి బహుశా ఇదే అనుమానం కలిగిందేమో. ఇది ఈసారి తల పైకి కిందకి ఊపుతూ వేట తన ఉనికిని గుర్తించిందా లేదా అని పరీక్షిస్తోంది. మిడత మెదలకుండా ఉంది. తొండ వేగంగా కొంత ముందుకి జరజరా పాకి నిలబడింది. ఇంకా ఒకే ఒక్క అంగ చాలు మిడతను నోట కరుచుకోవటానికి. మిడత మిడిగుడ్లేసుకుని తొండనే చూస్తోంది. తొండ శరీరాన్ని వెనక్కి వంచింది. మిడతలో కదలిక లేదు. నా గుండె వేగం పెరిగింది. రెప్ప వాల్చకుండా చూస్తున్నాను. అనవు అనవు ఏందట మన్నార స్వామి విగ్రహం మాదిరిగా నిలబడునుండావా అని మా అమ్మ కొనసాగించబోయింది. చూపును కొంచెమైనా పక్కకు తిప్పుకోకుండానే చేతి సైగతో ఆమెను మాట్లాడద్దన్నట్టుగా వారించాను. విల్లును వదిలిన బాణంలాగా తొండ మిడత మీదకు దూకింది. సరిగ్గా అదే క్షణంలో వినిపించిన ఒక బెర్రి అరుపు తొండని నన్ను కూడా కలవరపరిచింది. తొండ దబ్బున నేల మీద పడిపోయింది. మిడత తొండ నోటికి దొరికిపోయిందో లేక తప్పించుకొని ఎగిరిపోయిందో నాకు కనిపించలేదు. గంగ గోలగా అరుస్తూ ఒక ఆడ మనిషి రోడ్డు అవతల సాలలోంచి బయటకొచ్చి పడింది. ఓయమ్మో కొట్టి చంపేస్తా ఉండాడ్రా అయ్యమ్మో! ఏడుపు, కోపం, అసహాయత కలగలిసిన బొంగురు గొంతు. ఆమె లేచి నిలబడింది. చీరకు అంటిన ఎర్ర దుమ్మును దులుపుకోలేదు. ఎద మీద నుంచి జారిపోయిన పైటను పట్టించుకోలేదు. ఊడిన జుట్టును మాత్రం ముడేసుకుంది. వంగి 2 పిడికెళ్లలోకి మట్టిని జవురుకునుంది. చేతులు పైకెత్తి మట్టిని నేలకు జారవిడుస్తూ తిట్లు ప్రారంభించింది. నా బట్ట నీకు వాంతి భేది తగల, నీ కళ్ళల్లో పుండుపడ, నీ కాళ్లల్లో పుండుపడ, నిన్ను పెద్ద రోగం ఎత్తకబోను, నిన్ను మశానంలో పెట్ట, నిన్ను గోసి పోలేరమ్మకు పోగులు పెట్ట, తిని అరువుగా పండుకోకుండా నా యదానబడి సంపతా ఉండవు కదరా నా కొడక. మా అమ్మ నా పక్కన వచ్చి నిలబడి కిటికీలోంచి బయటకు చూస్తూ అనింది. దినమ్ము ఇదే భాగవతం కదా ఈ మొగుడు పెళ్ళాలది. పగులు రాత్రి కష్టం చేసి కడుపుకింత పెడతా ఉండాదే పెండాకుడు. తినిపడుంటే ఏమి సంపతా ఉంటాడు ఏ అబ్రాసేదవ. ఈరోజు ఇంకా లేదే అనుకుంటా మొదలైందా సినిమా ఆట అంటూ వంటింట్లోంచి వస్తూ అన్నది మా వదిన. ఇంతీదిలో ఒక్క మొగోళ్ళేడు కదా ఎదవన్న 4 తగిలించేదానికి. అప్పుడన్నా బుద్ధొచ్చును ఆ మొండమో పొడికి. మా అమ్మ మాటల నిండా అతని పట్ల కోపం, అసహ్యం ఉన్నాయి. ఎవరు పోతారు ఆ నోటిక? మొన్నొక దినం ఇట్నే ఆ అమ్మను కొట్టి చంపుతా ఉంటే కళ్ళ చూడలేక అగ్గో ఆ మునగ చెట్టుండే ఇంట్లో కొత్తగా చేరిన అయ్యోరు అడ్డాం పోయినాడా? అనక చూడు కథ. సంధ్యాల అయ్యోరింటి మీదకి బయ్యి ఏం కూతలు కూసిండని అవి మాటల ఆఖరికి ఆ అమ్మకి అయ్యోరికి సంబంధం గట్టి ఈదిలోకి ఇచ్చినాడే. ఇంకెవరు పోతారాయి అదవ నోటికి? ఎవరికి పట్టింది జలదారి గుంట్లో రాయేసేదానికి అని మా వదిన ఎంతో ఉక్రోషంతో అంది. ఆ మాట అనేసి ఆమె బిసబిస వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను వాకిట్లోకి నడిచి తిండి మీద కూర్చున్నాను. మూరుడు పొడుచుకుని వస్తూ ఉండేదే రోషం ఈ అమ్మకి అని గొణుగుతూ మా అమ్మ నా వెనకే బయటకు వచ్చింది. ఆ అమ్మను గుర్తుపెట్టినావట్రా అని అడిగింది.
మొత్తం ఆనుకొని కింద కూర్చుంటూ ఎవరు అన్నట్టుగా చూశాను ఆమె వైపు. ఈజీయా కదా, లొక్కి ఇది ఈజీయా అంది. ఓ సోంబావ భార్య అని దిగ్భ్రాంతితో తల పక్కకు తిప్పి సాల వైపు చూశాను. సాల ముందు ఏ అలికిడీ లేదు. ఇక అక రేపొక తూరి మా ఇజియాతో కూడా పేట దాకా పోయి రావాలా అన్నాడు మా సోంబావ బెంచి మీద నా పక్కనే కూర్చుంటూ. కుట్టు పూర్తయిన ఇస్తరాకుని గుండ్రంగా కత్తిరిస్తూ పని అవ్వకుండానే ఎందుకన్నట్టుగా మా అమ్మ కళ్ళెత్తి చూసింది. నిన్న అక్కంపేటకి బయ్యి రంగమ్మని పిలిచొచ్చిన సుక్కసారి పెట్టించుకొని పోదు కానీ రాచెల్లా అని, రేపు సంధ్యాళ్ళకంతా దిగేయబోతుంది, 100 రూపాయలు పోయినా మంచి కోక తేవాలక్క అన్నాడు. అక్క రేపొక తూరి మా ఈజీతో కూడా పేట దాకా పోయి రావాలా అన్నాడు మా సోంబావ బెంచి మీద నా పక్కనే కూర్చుంటూ. కుట్టు పూర్తయిన ఇస్తరాకును గుండ్రంగా కత్తిరిస్తూ పని ఆపకుండానే ఎందుకన్నట్టుగా మా అమ్మ కళ్ళెత్తి చూసింది. నిన్న అక్కంపేటకు బయ్యి రంగమ్మని పిలిచొచ్చిన సుక్కసారి పెట్టించుకుని పోదుగా రాచెల్లా అని, రేపు సంధ్యాళ్ళకంతా దిగేయబోతుంది, 100 రూపాయలు పోయినా మంచి కోక తేవాలక్క అన్నాడు నా లెక్కల నోటు పుస్తకంలోకి తొంగి చూస్తూ. అట్నేగాని లేరా, నేను కూడా బందారా కొనుక్కొచ్చుకోవాలా, రేపు శంకు పడతానే పోదాంలే అంది మా అమ్మ కుట్టిన ఆకుని తిరగల రాయి కింద ఒత్తుకు పెడుతూ. ఇంతలో విజయం వచ్చి పందిటి గుంజ కానుకొని కింద కూర్చునుంది. మే ఈజియా, రేపు శంకు బట్టే వాళ్ళకి పనవా చేసుకుని రెడీగారా అనింది మా అమ్మ కుట్టాల్సిన ఆకులు కొన్ని విజయమ్మ ముందుకు తోస్తూ. విజయమ్మ బొగ్గ నిండుకి ఎప్పుడూ పక్క ఆకుంటుంది. చూపుడు వేలిని నడుము ఏలిని ఎడంచేసి పెదాల ముందు ఆనించుకుని తుప్పుక్కున వాకిట్లో కూసింది. అరచేత్తో పెదాలు తుడుచుకుంది. ఎడమకాలు ముడుచుకుని కుడికాలు బారజాపుకుని ఆకులు చేతుకు తీసుకుంది. బిర్నా వచ్చేయాలక్క అంది. మా అమ్మ ఆమె మాటను పట్టించుకోకుండా సోంబా వైపు తిరిగి, రే సోమయ్య, నాకు ఉండాడు 3 అన్నదమ్ములు గుండ్రాయల మాదిరిగా, ఏవిటికా ఒకసారే ఎరుగుదునా, ఒక సాంగ్యం ఎరుగుదునా, మా ఎక్క కదా అని ఏనాడైనా ఒకనాడన్నా ఇంటికి పిలిచి ఒక రైక్ గుడ్డైనా పెట్టిండా, అనుకుంటే పొట్ట పేగులు పెళ్ళుకొని వస్తాయి అనింది బాధగా. చిన్నమ్మ, ఒకరు పెట్టలేదని బాధలా, ఒకే అమ్మ కడుపున పుట్టకపోయినా ఈయన మాత్రం నీ అన్నదమ్ముడు కాదా, నీకన్నా ఎవరుండారు మాకు మంచి శబ్బరకి, మా ఇంటికి రా, మంచి ఫుల్ ఆయిల్ కోక పెడతా అంది విజయమ్మ వెంటనే. అవునక్క, చెల్లితో పాటే మా అక్క అనుకుంటా, నువ్వు కూడా రా అన్నాడు మా సోంబావ. ఆ మాట అన్నావు చాలేరా అంది మా అమ్మ ఎడం భుజం మీద పైటను కొంచెం లాగి కళ్ళు తుడుచుకుంటూ. నాకు లెక్కల మీద మనసు నిలవటం లేదు. పుస్తకం మూసి సంచిలో పెట్టేశాను. మరుసటి రోజు బడి వదిలి ఇంటికి వచ్చేసరికి నేను ఊహించినట్టు ఇల్లు బేగం వేసి లేదు, చిలుకు పెట్టుంది. మా అమ్మను వెతుక్కుంటూ సోంబావ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వీధి తడిక తీసే ఉంది. తాటాకు పందిరి కింద నొలక మంచం మీద మా సోంబావ ముడుచుకుని పడుకుని ఉన్నాడు. మా అమ్మ తిన్నె మీద కూర్చునుంది. తిన్నె నానుకుని నేల మీద విజయమ్మ కూర్చునుంది. పీనుగలేసిన ఇల్లు మాదిరిగా ఉంది అక్కడ వాతావరణం. సంకోచంగా మా అమ్మ పక్కన వెళ్ళి నిలబడ్డాను. ఆమె నా వైపు ఒకసారి చూసి లేచి మా సోంబావ పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళి మంచం పట్టి మీద కూర్చునుంది. ఒరే సోంగా, మగోడివి అట్ట జంకిపోతే అట్ట, బతుకన్నాక కష్టం సుఖం రెండూ ఉంటాయి. బాధలు వచ్చినప్పుడు బేల పడిపోతే అట్ట, తట్టుకుని నిలబడి సమాళించుకోవాలా. 4 నాళ్ళు తాళితే మిల్లు తెరవకుండా పోరు. ఇంతలోకి ఏందిది, శెట్టికి మాత్రం కడుపు లేదా, పెగ్గికి పోయి మిల్లు మూసుకున్నాడు కానీ మిల్లు మూసుకొని కడుపుకి ఏం తింటాడు, రేపో మాపో మళ్ళీ తెరవరా ఏంది, ఈ మధ్యన అప్పో సొప్పో చేసి రాయో రప్పో మోసి ఈ అట్నో ఒకట్ట బతకాలి కదా అని అనునయంగా చెప్పింది. ఏందిదే, మొగుడు చచ్చిన ఆడదాని మాదిరిగా సాలు కానీ లే, ఇది ఊరా అడివా, అందరూ బతికినట్టే మనం కూడా బతకబోతాం కానీ లే, పని పూడ్చింది నీ ఒక్కడికేనా ఏంది, నీ మాదిరిగానే మిగిలిన వాళ్ళు అందరూ ఏడస్తా మూలన పడుకొని ఉంటారా, లేచి కాలు మొహం కడుక్కో, అక్కంపేట నుంచి మీ చెల్లె వచ్చేయబోతుంది సుక్క సారీ పెట్టించుకునేదానికి, ఈ తూరికి మోగలిగింది ఇంతేమా అని రైగొడ్డ పెట్టి అంపించేస్తాం కానీ లే అని విజయమ్మ
సోంబావ భుజం పట్టుకుని లేవదీసింది. లే రాలే ఈజియా, చూడే ఎట్ట దిటువుగా ఉండదో, లేచి కోనేటి కట్ట మీదకు పోయి నిన్ను టీ నీళ్ళు తాగేసి రాపో అంది మా అమ్మ అక్కడి నుంచి బయటికి కదులుతూ. ఆ చేయి పట్టుకుని బడొదులుతానే మొహం కాళ్ళు కడుక్కొని ఇంట్లో ఉంటే ఏమి, నా వెనకాలనే రావాలనా అని విసుక్కుంది. ఇక మా సోంబావకి మాకు చుట్టరికం ఏదీ లేదు. వరసలు కలుపుకోవటానికి మా ఊళ్ళో మాకు కులాలు బంధుత్వాలు అవసరం లేదు. ఏటి కవతల కాటన్ మిల్లులో మా సోంబావ ఫిట్టరు, మంచి పనోడని పేరు. మా సోంబావ స్పానర్ పడితే ఎంతెత్తు మిషన్ అయినా కుక్క పిల్ల మాదిరిగా మాటినాల్సిందే. అందుకే మిల్లులో మా సోంబావకు మంచి మతింపు. మిల్లు యజమాని శెట్టియారిది కోయంబత్తూర్. ఆ ఊళ్ళోనూ ఆయనకు ఒక కాటన్ మిల్లు ఉంది. అక్కడ మిషన్లు ఎప్పుడైనా మొరాయిస్తే ఆగ మేఘాల మీద మా సోంబావని కారులో ఎక్కించుకుని కోయంబత్తూరుకు తీసుకెళ్తారు. సోముడికేమబ్బా కోయంబత్తూరు సెట్ ఎంతటోడే నెత్తిన పెట్టుకొని ఉన్నాడు అనేవాళ్ళు అందరూ. నల్లటి తల వెంట్రుకలను కమ్మేసిన తెల్లటి ధూళితో డ్యూటీ దిగి చెల్లెమ్మాయి ఏటిగుండా ఊళ్ళోకి నడిచేటప్పుడు చూడాలి మా సోంబావని. పని అలసట కన్నా మిల్లులో పనిచేస్తున్నాననే గర్వమే ఆయన వేసే ప్రతి అడుగులో కనిపించేది. కానీ హఠాత్తుగా ఒకరోజు మిల్లు లాకౌట్ చేశారు. సమ్మె మొదలైంది. మా సోంబావ మాత్రం సమ్మెకు దూరం, ఆయన మేనేజ్మెంట్ పక్షం. సమ్మె చేసే కార్మికులు సోంబావని చెడతిట్టేవాళ్ళు. ఆయన మాత్రం ఇంటి పట్టునే ఉండేవాడు. మిల్లు ఎప్పుడు తెరుస్తారా అని అసహనంగా ఎదురు చూసేవాడు. నెల అయింది, 2 నెలలైంది, మిల్లు తెరవలేదు. సమ్మెకు రాజకీయ పార్టీల మద్దతు లభించింది. రేపో మాపో గవర్నమెంట్ మిల్లు స్వాధీనం చేసుకుంటుందట. నెల్లూరులో మాదిరిగా కోఆపరేటివ్ మిల్లుగా మారుస్తుందట అని అందరూ అనుకోవటం ప్రారంభించారు. మా సోంబావకు భయం పట్టుకుని. ఒకరోజు సాయంత్రం సమ్మె శిబిరంలోకి వెళ్ళి అందరితో కలిసి కూర్చున్నాడు. ఇంకో వారం రోజులకు మిల్లు తెరిచారు. కానీ పాత కార్మికులతో కాదు, తమిళనాడు నుంచి తీసుకొచ్చిన కొత్త వాళ్లతో మిల్లు నడిపించారు. పాత వాళ్ళు వాళ్ళని అడ్డుకున్నారు. గొడవలు జరిగాయి, తలలు పగిలాయి, పోలీస్ కేసులు అయ్యాయి. మా సోంబావ గొడవలకు దూరంగా ఉన్నాడు కానీ మిల్లులో మళ్ళీ పని దొరకలేదు. స్థానికులు ఎవరిని మళ్ళీ పనిలోకి తీసుకోలేదు. మిల్లు కార్మికులంతా కూలీలుగా మారిపోయారు. మట్టి పనికి, సేద్యం పనులకి వెళ్ళేవారు. అందరితో పాటు మా సోంబావ, విజయమ్మ కూడా కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు. కానీ ఊళ్ళో పనులు లేవు. కార్మికులు పస్తులతో దారుణమైన అవస్థలు పడేవాళ్ళు. ఆ కష్టకాలంలో ఒకరోజు ముఖం నల్లగా పెట్టుకుని సోంబావ మా ఇంటికి వచ్చాడు. అక్క, తిరెంగళం జోడక బస్ స్టాండ్ కాడ కనిపించిన వాళ్ళందరి ముందర చేయి జాపి అడుక్కుంటా ఉండాడక్క అని మా అమ్మ ముందు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. తిరువెంగళం మా సోంబావతో పాటు మిల్లులో ఫిట్టర్గా పనిచేసేవాడు. సోమయ్య, నేను ఒక మాట అంట, యోచన చెయ్యి. పల్లోడికి పుట్టి ఈ పని ఏంది అనుకోబాకు. అమర్జ్యోతి అని ప్యారిన్ సౌత్ వచ్చినాక మనూరు దేవాంగలీది కథ ఎట్టుండాదో తెలుసు కదా. వారానికి 2 తూర్లు కుంటి సాయబు కూరాకు కోస్తూ ఉంటాడు. గెద్దల తన్నకపోయినట్టే కదా. కలర్ సోడాలేమి, పండ్ల బుట్టలేమి, చేపల గంపలేమి అంతా ఇప్పుడు ఆ 2 ఇదులే కదా తిరగాడుతూ ఉన్నాయి. వారం దినాలు కష్టపడితే 2 నూర్లు అలాగా చేతల్లో పడతా ఉండలా. అగుమానం అనుకోబాక. రఘురామయ్య కొటాయి కాడికి పోయి 4 దినాలు ఆయన చేతి కింద నలిగినావంటే పని నేర్చుకోవచ్చు. దేవాంగల పుట్టలేదు కదా, మనకు రాబోతుందా ఈ పని అని అనుకోబాక. కష్టానికి పాలు మారనోడికి ఏ పనైనా అనావాస్యం కదా అని మంచి మాటలు చెప్పింది మా అమ్మ. మా అమ్మ మాటను చెవిన వేసుకున్నాడు మా సోంబావ. 3 నెలలు తిరిగేసరికి ఇంట్లోనే సొంతంగా మగ్గం పెట్టుకున్నాడు. రఘురామయ్య దగ్గర పడుగు తెచ్చుకొని కూలీకి నేసాడు. సంవత్సరానికి అంతా పూరింటి పక్కనే సాల వేసి 2 మగ్గాలు పెట్టాడు. ఒక దాంట్లో తను దిగి నేసేవాడు, రెండో దాంట్లో కూలిచ్చి మనిషిని దింపాడు. విజయమ్మ కండెలు చుట్టేది, అచ్చు అతికేది. అన్నానికి లేచినప్పుడు పనిబడి బయటికి వెళ్ళినప్పుడు మా సోంబావ మగ్గల్లో విజయమ్మ దిగి చేసేది. బడదలుగానే నేను మా సోంబావ మొగ్గం కొటాయికి వెళ్ళేవాడిని. పూలు దూర్చే పని నాది. సోంబావకు కుడి పక్కన కూర్చుని పోగుల మధ్య నాడి దూరుస్తూ ఉండాలి.
విజయమ్మ పచ్చటి పసుపు పూసుకున్న మొహం మీద నుదుట రూపాయి బెళ్ళంతా బొట్టు పెట్టుకొని బొగ్గన ఒక్కాకు నములుతూ 2 మగ్గాల మధ్య కూర్చొని కండెలు చుడుతూ మా సోంబావతో ముచ్చట్లాడేది. ఆ రోజుల్లో ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక చిరుతిండి ఉండేది. సోంబావ మగ్గం గుంట్లో దిగి నేస్తూ ఉంటే గట్టు మీద కూర్చుని కొసరి తినిపించేది. పండ్లు పలహారాలతో నవ్వులతో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఇక అక్క ఇంటి దాకా వచ్చిపో అనింది పరుగున వచ్చిన ఆయాసంతో విజయమ్మ. ఆమె కళ్ళ నిండా ఆందోళన. వీధి తలుపు చిలుకు పెట్టి మా అమ్మ బయటికి నడిచింది. నేను ఆమె వెనకే బయలుదేరాను. నులక మంచం మీద మా సోంబావ వెల్లికిలా పడున్నాడు. ఒంటి మీద గుడ్డ సరిగా ఉన్నది లేనిది కూడా స్పృహ లేదు. మూలుగుతున్నాడు, గొణుగుతున్నాడు. మా అమ్మ మంచం పట్టి మీద చెయ్యి ఆనించి వంగి, అరే సోమయ్య, ఒరే సోమ రే అని పిలుస్తూ చెంప మీద చురుకు తగిలేలా కొట్టింది. సోంబావ కనురెప్పలు కష్టంగా పైకెత్తి చూసి నవ్వు ముఖం పెట్టాడు. ఆ నవ్వు తుంటరిగాను వెర్రిగాను ఉంది. అర్థం కాని అస్పష్ట పదాలేవో గొణుకుతూ పక్కకు తిరిగాడు. నోట్లోంచి తెల్లటి నొరగలాగా ఎంగిలి దారగా కారుతోంది. విజయమ్మ ముందుకొచ్చి లుంగీ సర్దింది. మే ఎర్రగొడ్డొకటి తీసుకురాబో అని పని పురమాయించింది మా అమ్మ. ఎర్రగడ్డను సోంబావ పెదాల మధ్య నుంచి పళ్ళ దగ్గరికి నెట్టింది. సోమయ్య, అరే దీన్నట్ట నవ్వులు అంటూ పళ్ళను చేత్తో విడదీసి ఎర్రగడ్డను లోపలికి తోసింది. తూప్మని బయట కూసేశాడు. పళ్ళు బెగబట్టేశాడు. వెర్రిగా నవ్వుతూ ఏదేదో మాట్లాడటం ప్రారంభించాడు. విజయమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంది. అక్క ఆ జాండ్రపేట గుంపు కదా ఈ వాటాన చేసి పెట్టింది. వంచిన తలెత్తకుండా మొగ్గను నేసుకునేవాడు ఎట్టయిపోయాడో చూడు. గంటసేపన్న గుంటలో దిగి నేస్తే కదా పొగుల నీళ్ళ రాత్రి నెల పరంట పక్కే పనైపోయింది. తాగేది, కచేరీ బడిలో చీట్లాడేది, అడిగితే ఎట్టంటే అట్ట మాట్లాడేది. వాళ్ళ కాపురాల్లో నిప్పు బాడ. ఎట్టాంటి మనిషిని ఏ గతి పట్టించారో చూడు. వాళ్ళు నాశనం అయిపోను. వాళ్ళని చెల్లెమ్మ ఏట్లో బెట్ట. సోంబావ ఒక్క ఉదుట్న పైకి లేచాడు. పంచ ఊడి కింద పడిపోయింది. అరచేత్తో ఈడ్చి విజయమ్మ మొహం మీద బలంగా కొట్టాడు. ఈ హఠాత్ ఘాతానికి ఆమె చుట్టూ గుడిసె మొత్తం మీదకెళ్ళి పడింది. కొట్టి చంపేస్తుండాడ్రా దేవుడో అంటూ ఆమె పెద్దగా ఏడుపు మొదలెట్టింది. చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు వచ్చి మూగారు. సోంబావ కింద పడిన పంచం తీసుకుని ఉండగా నడుంకు చుట్టుకున్నాడు. 2 అడుగులు తూలుతూ నడిచి వీధి తడిక మీద దబ్బున పడ్డాడు. గొణుగుతూ పడుతూ లేస్తూ వీధిలోకి నడిచాడు. ఇక 15 ఏళ్ల కిందటి సంగతులు దృశ్యం కట్టినట్టుగా ఒక్కటొక్కటే నా జ్ఞాపకానికి వస్తున్నాయి. నువ్వు నెల్లూరుకు పోయినాక చాలా కథ జరిగిందిలేరా అనింది మా అమ్మ కథ అంతా చెప్పడానికి సిద్ధపడుతూ. మొత్త దగ్గర లేచి వాకిట్లోకి వెళ్ళి ఆకాశంలోకి చూసింది. తిరిగి వచ్చి తిండిని ఆనుకొని కింద కూర్చొని ఉంది. పెద్దోడా, నువ్వు ఆ దినాల్లో చదివేదానికని నెల్లూరుకు పోతివి. ఆడిని చట్నే కమ్యూనిస్టులతో కలిసి దేశం తిరిగేదానికి మల్లుకుంటివి. నీకేనాడన్నా ఇల్లని కానీ ఊరని కానీ పట్టిందా? ఏం తిన్నామో ఎట్టా బతికామో ఈ వెంకటేశ్వర స్వామికే తెలియాల అని నిష్ఠూరపోయింది. హైదరాబాదులో ఉద్యోగంలో చేరినాకే కదా నువ్వు ఈ పక్క తొంగి చూస్తూ ఉండవు. పెళ్లి చేసుకున్నాక ఎవరి కథ అయినా ఇంతేనాయనా అనింది ఎగతాళిగా. సరే అదట్టున్నాయి కానీ సోంగాడి కథను. ఆ దినాల సోంగాడికి ఊళ్ళో ఎంత మతింపు. సోంగాడు కూడా చిన్న పెద్ద ఎరిగి కదా మెసిలినాడు. ఎంత అణకువ. ఇంటికాడ తలంచినాడంటే మిల్లు గేటు కాడనే ఇంకా తల పైకెత్తేది. మళ్ళీ మిల్లు కాడ ఉంచినాడంటే ఇంట్లోకి అడుగు పెట్టినాకే కదా పైకెత్తేది. అర్ధరాత్రి అనిలా అపరాత్రి అనిలా ఎవరికి ఏ అక్కరొచ్చినా ఏ ఆపదొచ్చినా నేనుండా అని వచ్చేవాడు. ఆమె కనుగుట్ల మీద తొణికిసలాడిన చెమ్మ గతకాలపు తీయటి జ్ఞాపకాలను ప్రతిఫలించింది. ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నట్టుగా చూపును శూన్యంలో నిలిపి ఒక్క నిమిషం మౌనం వహించింది. ఇంతలోనే ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. దుఃఖపు తెర ఏదో ఆమె జ్ఞాపకాల పొరల్లోంచి వెలిక్కొచ్చింది. ఎదవ నాశనం మిల్లు ఎట్టాంటి మనిషిని ఏ గతికి తెచ్చింది అనింది. మిల్లు పని పోతే పోయింది బా. మొగుడు పెళ్ళాలి మొగ్గను వేసుకుంటూ కోటికి గుడ్డకి లోటు లేకుండా బతికిపోయినారు కదా అనుకుంటా ఉంటే ఆ ముండమోపి అమర్జ్యోతి సౌతు నోటికాడ
కూటిని కూడా లాగేసినే అని ఆగి నా వైపు చూసి, చిన్నబ్బాయ నీ గుర్తుకుండాదా సోమయ్య కొటాయిలో అమర్జ్యోతి ఊలేసేవాడివి నువ్వు కూడా అని అడిగింది. గుర్తుందన్నట్టుగా నేను తల ఊపాను. దేవాంగల ఒంటి మీద గుడ్డల, కంటి మీద రెప్పల, రేత్రి పొగులు చేసింది నేసింది కదా. అమర్జ్యోతి గిరాకీ అట్టుండింది అప్పుడు మెడ్రాసులో కొండ మాదిరిగా గుట్టబడిపోయినాయంట నేసిన సాపులు. పారినోళ్ళు ఇంకే గుడ్డ మాకొద్దు స్వామి అనేసినారంట. ఆ దెబ్బ చిన్నంగా తగిలిందా దేవాంగలకి. గొడ్డ నేస్తే కూలి గిట్టకపాయ్. ముసలి ముతక పిల్ల జల్ల అందరూ సేద్యం పనులకు మల్లుకుంట్రి. తవ్వాటానికి శనగ పేరుకుళ్ళకి మిరపకోతలకి ఏడ చూసినా దేవాంగలే చేరుకుంట్రి. అయినా అన్ని కాలాల్లోనూ సేద్యం పనులు చేతి నిండికి ఉండేదానికి మనూరులో ఏర్లు కాలవలు ఏమన్నా పారతా ఉండాయా? అబ్బా వాళ్ళ అవస్థలు కళ్ళ చూసా చూడలేకపోయినామనుకో. ఆకిలితో అల్లాడిపోయిన ఆకలితో కుటుంబరాలుగా దేవాంగలు ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి చీరాల పక్క పనులుండాయని కొళ్ళబోయినారు కదా. మిగిలిన పోయిన ముసలి ముతక ఊళ్ళో బెచ్చం అడుక్కొని కదా ప్రాణాలు నిలుపుకున్నారు. ఈజీయా సోమయ్య కూడా దొరికిన నాళ్ళు కూలి పనులకు పోతిరి. ఆ పిల్ల నిండు కడుపుతో ఉంటే సోముడు మట్టి పనినిలా రాయి పనినిలా ఏ పని దొరికితే ఆ పనికంతా పోయినాడు. ఒళ్ళు దాసుకోవాలా కూలో నాలో చేసుకుంటా ఆ ఎమ్మిని ముదిగారంగా గదా చూసుకున్నాడు. తొలిచూలు మొగబిడ్డను గనింది. కాను పైన నెలదినాలకి అనుకుంటా ఎర్రమట్టి దిబ్బల్లో మట్టి లోడతా ఉంటే పెళ్ళ కూలిపోయి సోంగాడి నడుములు ఇరిగిపాయ. 3 నెలలు మంచంలో పడుంటే నిండు బాలింతరాలు ఈజీ కదా కోనేటి కట్టం మీద బోండాలు మురుకులు కాల్చి సంపాదించి పెట్టింది. మా అమ్మ మాటలకు అడ్డు తగులుతూ మా వదిన వచ్చింది. పులుసులో ఉప్పు సరిపోయిందేమో చూడు అంటూ. మా వదిన చేతిలోని గంటిలోంచి అరచేతిలోకి పులుసును ఉంచుకొని నాలుకతో నాకి సరిపోయిందన్నట్టుగా తల ఊపింది. చేతిని చీరకు దుడుచుకుని తిరిగి ప్రారంభించింది. పొరికెదవల సావాసం చేసి కదా వాడు కాపురం నాశనం చేసుకున్నాడు అనింది. తాగేది ఆ ఎమ్మిని చావబాదేది చీట్లాడేది ఎదవైపోయినాడు కదా అని గొంతు తగ్గించి, అప్పుడు పరంటి ఇది పిల్లను ఒకదాన్ని కూడా పెట్టుకొని ఉన్నాళ్లే అంది. ఆ ఒగిలాడి ముండ ఏందో మందు పెట్టేసిందంట. పెళ్ళాంలా బిడ్డల ఆ పిల్ల వెనకాలనే తిరగలాడేది. ఆనక ఆ అమ్మ ఇంకెవరితోనో వెళ్ళిపోయిందంట. మళ్ళా అప్పుడొచ్చి పడ్డాడు ఇంట్లో అంది వాకిట్లో నీళ్లు చల్లి సంధ్య ముగ్గు పెడుతున్న మా వదిన చూస్తూ. ముగ్గు పిండి అయిపోయిళ్ళా రేపు అన్నాలు తిన్నాక ఏటికి పోయి తెల్లిసేక తెచ్చుకొని కలుపుకోవాలా అంది మా వదినతో. మా వదిన బయట కొంగుకి చేతులు తుడుచుకుంటూ అడిగింది. ఒండోళ్ళలో సొంతిల్లు పెట్టుకుని అరువుగా ఇడ్లీలో దోశలో పోసుకుని బతక్క మొగుడు పెళ్ళాలి టౌన్కి ఎందుకు వచ్చి చేరినట్టు? ఎందుకంటే బతుకుదామని కదా, ఊరు వదిలేస్తేనన్నా బాగుపడతామని ఆ అమ్మాయి ఆశ అంది మా అమ్మ. ఈడ చేరిన తొలినాళ్లలో మరీ ఇంత ఇదిగా లేరత ఆయన్న టీ వేసేవాడు, ఆ అక్క నాస్తా కాల్చేది, సంధ్యాళ్ళైతే అంగడ మూసేసి ఇద్దరు పిండి రుబ్బుతా కనిపించేవాళ్ళు అని చెప్పింది మా వదిన. కుక్క తోకని ఎంత సాగదిస్తే మాత్రం వంకర తీరతాది, మగోడు బుద్ధి అట్టాంటిది అని నా వైపు ఒకసారి చూసి కొనసాగించింది మా అమ్మ. కాపరం అన్నాక మాట అనుకోకుండా మొగుడు పెళ్ళాలనే వాళ్ళు ఉండరు. కానీ ఇదేం పాడో కానీ ఈ మొగుడు పెళ్ళాలు ఒక కప్పు కిందనే కలిసి కాపురం చేస్తూనే ఉంటారు. పాము ముంగీసల్లాగా మాదిరిగా కలబడి కొట్టుకుంటూనే ఉంటారు. కొట్టుకుంటూ ఉంటారంటే మామూలుగానా ఆ ఎక్కని వంగబెట్టి ఎట్ట బాదుతాడని అంది మా వదిన చీత్కారంగా. ఈ మాటలన్నీ వింటుంటే నాకు మా సోంబావ మీద చెప్పరాని అసహ్యం కలుగుతూ ఉంది. ఒక దినం ఏం చేసినాడో తెలుసా? ఇట్నే ఆ అమ్మను కొట్టాడా, ఆ అమ్మ తిరుక్కును 2 బీకింది. అంతే అగుమానమైపోయింది ఈ మగాడికి. రైలు కింద పడి చస్తా అనేసి పోయాడు. పడి సచ్చినా పోయి ఉండేది పేడ అంది మా వదిన కోపంగా. చిన్నోడా, దినమ్ము మాదిరిగానే బజార్లో ఈ పక్క ఆ పక్క తిరగేసి ఎవరో ఒకరిని 4 రూపాయలు అడిగి సారాయి దాగేసి రాబోతాళ్లే అనుకుంది ఈజీ అమ్మ. అయితే చక్కా పోయినోడు ఏం చేసినాడా, నేరుగా పోయి
కోటపోలూరు గెరండాల దగ్గర రైలు కింద చేతులు పెట్టేసినాడు. 2 చేతులు మణికట్ల దాకా తెగి అవతల పడిపోయి హఠాత్తుగా ఒక చీకటి తెర నా కళ్ళ ముందు వాలింది. నా సమస్త శరీరంలోనూ ఒక పెద్ద కుదుపు. అయ్యో అన్నాను వెంటనే. అయ్యో అంటే పాపం ఆ ఎదవకి అంది మా అమ్మ అందుకుని. అవిటివాడే అని కూడా లేకుండా మా అమ్మ కోపంగా మాట్లాడటం నాకు నచ్చలేదు. నా అసంతృప్తిని పసిగట్టినట్టుగా ఆమె మాటలు కొనసాగించింది. ఇక చూడాయి అమ్మ బాధలు. ఆ నెత్తురు ముద్దను మెడ్రాస్ జనరల్ ఆసుపత్రికి వేసుకొని పోయింది. ఆడ ఎవరి కాళ్ళు పట్టుకునిందో మరి ఎట్ట చేసిందో ఏ కష్టాలు పడిందో ఏమో కానీ 3 నెలలు కంటికి రెప్ప మాదిరిగా కాపాడుకుంది. ప్రాణాలు లేని కట్టెను కదా ఆసుపత్రికి వేసుకొని పోయింది. మళ్ళా మనిషిని చేసి తోడుకొని వచ్చింది. కాపాడుకునింది కానీ కొరివి నెత్తిన పెట్టుకున్నట్టే కదా ఆవిడ మొగుడికి సేవలు చేసిన. మరి టీ అంగడి చూసుకోనా ఏం చేస్తుంది అనింది మా వదిన. ఆమె మాటల్లో విజయమ్మ పట్ల అంతులేని సానుభూతి ఉంది. అవును, మొండి చేతులు వేసుకొని ఆ ఎదవేమో గెట్టు మీద పెద్ద రెడ్డాల కూకొని ఉంటాడు. ఆ అమ్మ కష్టం కళ్ళ చూడలేకపోతుండమనుకో. ఆ మనిషికి పంచగట్టాలా, చొక్కా వేయాలా, బీడీ గాల్చి నోట్లో పెట్టాలా, అడ్డాల బిడ్డను చూసుకున్నట్టే కదా ఆఖరికి ఆ మనిషికి ముడ్డి గడిగే పని కూడా ఆ అమ్మాయి చేసునే అనించింది మా అమ్మ విచారంగా. కష్టమో నష్టమో పడి పెడతా ఉండాలి కదా, తిరిగి పడుంటే ఏమే అంది మా వదిన ఏసడింపుగా. బెంచి మీద కూకునేది, కారు కూతలు కూసేది. ఆ అమ్మ తిరిగి ఒక మాట అంటే చాలు చేతులు లేవు కదా కాళ్లతో ఎగిసెగిసి తన్నేది. కాళ్లతోనే తంతాడా అని గొణిగాను నమ్మలేనట్టుగా. యాశాలు కానీ ఎందుకాయమ్మ ఈ మనిషి దగ్గర ఇంకా పడుండేది? ఒళ్ళు హోనాన్ చేసుకుని సంపాదించి పెట్టేది ఎందుకు? సావతన్నులు తినేది ఎందుకు? ఏడైనా బిడ్డలను పెట్టుకొని అరువుగా ఆ అమ్మ బతుకు ఆ అమ్మ బతకచ్చనే అంది మా వదిన విసుగ్గా. ఆమె మాటలు కరెక్టే కదా అన్నట్టుగా నేను తలూపుతూ మా అమ్మ వైపు చూశాను. ఆమె ముఖంలో కనిపించి కనిపించని చిరునవ్వు క్షణకాలం మెరిసి మాయమైంది. ఆ నవ్వులో మా ఇద్దరి పట్ల ఎంతో జాలుంది. ఆ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వస్తూ సాల వైపు తల తిప్పి చూశాను. టీ బాయిలర్ వెనక నుంచి విజయమ్మ నన్ను చూసింది. అభయ ఎప్పుడా రావడం అని పలకరిస్తూ బయటకు వచ్చింది. అక్కడే నిలబడ్డాను. దినాము అమ్మని అడుగుతానే ఉండా, బాగుండావా? అన్నదమ్ములు అప్పజెల్లెళ్ళు అందరూ ఎన్నే ఉంటే నువ్వు ఒక్కడవే దూరాభారం పోతివి అంది. చిరునవ్వుతో తల ఊపి నిన్న సాయంత్రం నాటి బీభత్స చిహ్నాలు ఏమైనా కనిపిస్తాయేమోనని ఆమె ముఖంలోకి చూశాను. తేటగా హాయిగా ఉంది విజయమ్మ మొహం. ఈ తూరన్నా పప్పన్నం పెడుతుండావా లేదా అని అడిగింది. నేను నవ్వి పిల్లకాయలు బాగుండారా అక్క అని అడిగాను సాలలోకి చూస్తూ. లోపల చీకటిగా ఉంది. అగ్గో లోపల పడుకొనుండాడు బమ్మీ బావ అని సాలలోకి తొంగి చూసి ఏం బా ఈడెవరొచ్చిండ్రో చూడు అని అరిచింది. నా గుండె వేగం పెరిగింది. 2 చేతులకి కట్లతో మా సోంబావ బయటకొచ్చాడు. భుజాల చుట్టూ ఎర్రటి టవల్ కప్పుకుని ఉన్నాడు. పెరిగిన గడ్డం, మడిచి ఎగ్గట్టిన మాసిన లుంగి, ఎముకలు తేలిన ఒళ్ళు. నేను మగ్గం కొఠాయిలో చూసిన సోంబావ కాడితనం. బాగుండావా అన్నాడు పలకరింపుగా. బాగుండాను బావా అన్నాను. కొనసాగించడానికి మాటలేం దొరకలేదు, కానీ చాలా మాట్లాడాలని మాత్రం ఉంది. ఊరి దాకా పోతుండా సాయంకాలం వస్తాను బావా, వస్తాక అనేసి గబగబా ముందుకు కదిలాను. పల్లె నుంచి ఇంటికి పోకుండా ఆ సాయంత్రం నేరుగా టీ అంగళ్ళలోకి నడిచాను. బెంచ్ మీద మా సోంబావ ఒక్కడే కూర్చుని ఉన్నాడు. రా అబ్బయ్య అన్నాడు నన్ను చూసి. అక్కేది అని అడిగాను. బజార్ దాకా పోయింది అన్నాను. బెంచ్ మీద పక్కకు జరిగి అన్నాడు. పక్కనే కూర్చున్నాను. ఈజీ ఆగోడ లేకపోయినే కాఫీ నీళ్లు పెట్టించేదానికి అన్నాడు. భుజం మీద నుంచి జారిన టవల్ను సర్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను టవలను తీసి భుజాల చుట్టూ కప్పాను. ఏంది బావా ఈ పనే అన్నాను. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత రాత అన్నాడు. అతని కళ్ళ నిండా నీళ్లు. ఆ తర్వాత సంభాషణ కొనసాగలేదు. మళ్ళొస్తా బావా అని లేచాను. 4 దినాలు ఉంటావా అని అడిగాడు. అని బయటికి నడిచాను ఆవేదనగా, అసంతృప్తిగా. మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ టీ అంగడి దగ్గరికి వెళ్ళాను. విజయమ్మ పప్పు రుబ్బుతూ ఉంది. మా సోంబావ అలికిడి లేదు. బావేడి అని అడిగాను. లేకపోతే బావుండు అని అనుకుంటా. ఇంకేడికి పోతాడు, నెప్పి తాళ లేకుండా ఉండాదిమే అని 15 రూపాయలు పెరుక్కొని పోయినాడు సారా అంగడికి అంది నవ్వుతూ. ఇంకా తాగుతానే ఉండాడా?
ఇట్ట పెట్టుకొని చేతులు అన్నాను. పెళ్ళాం బిడ్డలు లేకపోయినా అది ఉంటే చాలు ఆ మనిషికి అంది రోలు పక్కనే ఉన్న నీళ్ల దబరలో 2 చేతులు ముంచి కడుక్కుంటూ. బయట కొంగుతో చేతులు తుడుచుకుని లేచి బాయిలర్ దగ్గరికి వెళ్ళింది. కొళాయి తిప్పి వేడి నీళ్లతో గ్లాస్ కడిగి కాఫీ కలిపి నా చేతికిచ్చింది. నేను ఒక గుక్క తాగి అన్నాను, అక్క ఒక మాట అడుగుతా, ఏమనుకోవు కదా? అడుగబయా అంది. నీ కష్టం నువ్వు చేసుకుంటుండావు, నీ కూడు నువ్వు తింటా ఉండావు. ఇంత చేసి ఆ మనిషి దగ్గర ఈ దెబ్బలు తినేది ఎందుకు? ఏడటి ఈ అంగడి పెట్టుకున్నా నీ మానాలను సుఖంగా బతికిపోవచ్చు కదా నీ బిడ్డలు నెట్టుకొని అని అడిగాను. నా ప్రశ్న వెనక నిజాయితీని పరీక్షిస్తున్నట్టుగా ఆమె నా మొహంలోకి చూసింది. ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా పేడాలకి నా నేల మీద నెట్టాడి గుంజకు జారగిలబడి కూర్చుని మొదలెట్టింది. నిజమే, నా బతుకు నేను బతకచ్చు. గొడ్డు కన్నా ఈనంగా కదా చాకిరీ చేస్తూ ఉండాను. నా రెక్కల కష్టం నేను పడతా ఉండాను. నా కూడు నేను తింటా ఉండాను. అయినా ఈ కారు కోతలు ఏమిటికి పడాలా? ఈ సాగు దెబ్బలు ఏమిటికి తినాలా? యాదవ జల్మ అనుకుంటా ఉంటా. ఏ ఏట్లోనన్నా పడి సస్తే ఇంక ఈ బాధలు ఉండవు కదా అనిపిస్తూ ఉంటుంది. అభయ, సస్తే సుఖంగానే ఉండు నాకు అనేక నా ఇద్దరు బిడ్డల గతేం కావాలా? ఏ కోనేట్లోనన్నా వాళ్ళను కూడా ముంచి చంపేసి కదా నేను దూకాలా అని ఆగింది. భయవిహ్వలమైన భావం ఆమె మొహంలో కదలాడింది. ఆ ఆలోచనను కూడా ఇంకా ఎక్కువసేపు భరించలేనట్టుగా వెంటనే అనంది, నా వల్లగా సామే, భూమి మీద అరువుగా బతుక్కోపోండి అని కదా దేవుడనేవాడు నా కడుపు నా ఇద్దరు బిడ్డలను వేసుంటాడు. ఏం పాపం చేసినారని వాళ్ళ ప్రాణాలు తీయాలా? నా వల్ల కాదబ్బయ్య, అంత పాషాణం కాదు నేను అని తల అడ్డంగా తిప్పింది. కూటిక గొడ్డక కొరగాని మనిషి, తొట్టమారుగా చేతులు లేనోడు, ఇంకనా ఏనాటికైనా ఒకరికి బరువే కానీ ఒకరికి ఎంత పెట్టే గతి లేనోడు. ఎందుకీ బాధలు పడాలి వాడితో? వాడి ఒంటికి సుఖం ఇచ్చేది, మళ్ళా వాడి దగ్గర పడదెబ్బలు తినేది, కడంత దాకా ఇదే బతుక. కష్టానికి పాలు మారని మనిషిని నా ఇద్దరు బిడ్డలు పెట్టుకొని ఆడైనా అరువుగా బతికిపోవచ్చునే ఈ వాటంగానే అనుకుంటా ఉంటా అబ్బయ్య. నేను కూడా చాలా తూర్లు కానబ్బయ్య, మొగుడిని వదిలేసిన ఆడకూతురు ఒంటిగా బతికేటట్టుండదా ఈ కలియుగంలా? పెద్దింటి ఆడది మొగుడిని వదిలేసిన ముండ మోసిన నలుగురికి కొంగు భరిచిన సాగతాది కానీ పేదరాలకి సాగుతుందా? కాకులు గెద్దల మాదిరితో కదా పొడిచి పొడిచి చంపేది. నా కష్టం నేను చేసుకుంటా, నా కూడు నేను తింటే మాత్రం అయ్యో అని వదిలేపోతుండారా ఈ మగనా బట్టలు? ఆడది అగ్గవగా దొరికిందనేసి కుక్కల మాదిరితో చుట్టుకోరు. ఒంటిగా బతికి ఆడకూతుర్ని లంజం చేసేదాకా నిద్రబట్టబోతుందా ఈ నా బట్టలకి అనే ఆనక నా గతి ఏం కావాలా? నా బిడ్డలు ఏం కావాలా? బతకలేకనే కదా ఈదిన బడి టీ అంగడి పెట్టుకుని ఉంది. ₹1 పెట్టి టీ తాగడానికి వచ్చే ప్రతి నా ముట్టి పాతకి నాతో యాసండాలే నైపాయ. నా మొగుడు శాతగానోడని అలుసు కదా అని వాకిట్లోకి తొంగి చూసి కొనసాగించింది. అభయ, ఓ మాట అంట, కోపం తెచ్చుకోబాక. కన్ను వంకరైనా కాలు వంకరైనా మగోడేనా అభయ, ఆ బుద్ధి మారదు అని నా మొహంలోకి చూసింది. ఆమె ఎదురుగా ఉన్నది నేను కాదు, మా సోంబావ అన్నట్టుగా మాటలు మొదలెట్టింది. కొంప గోడు నువ్వు సారాయి అంగడికి దారబోస్తివి, ఇంకెట్ట బతికేది? రోడ్డును పడితివి, ఇంకన ఇప్పుడు పట్టుకొని నువ్వు వాడితో మాట్లాడకూడదు వీడితో మాట్లాడకూడదంటే ఎట్ట జరుగుతుంది? తీరుగా తలకి సౌరు పెట్టుకొని జడేసుకుంటే తిడితివి, మంచి గుడ్డ కట్టుకుంటే అనరాని మాటలంటివి. అంగిడన్నాక మనిషి మాకు రారా? మంచి శబ్బరా మాట్లాడుకునే ఉంటామా? ప్రతిదీ అనుమానమేనా అయిపోయా? ఎట్ట దాగేది ఏగేదెట్ట? మనం ఏమన్నా నడి బజార్లో అద్దాల ఓటలు పెట్టుకొని ఉండామా? కాలు మీద కాలేసుకుని కూకున్నా జరిగేదానికి. ఈ కోలమెట్టలో ఇప్పటికే 4 టీ అంగాళ్ళు ఉన్నాయి కదా, మనం పెట్టి పెట్టక తాలికే వ్యాపారం యాడ్నుంచి జరుగుతుంది. ఒక మాట మాట్లాడకుండా, ఒక నవ్వు నవ్వకుండా, ఒక కులుకు కొలకకుండా నేను గాన గమ్మున పోయి ముందర కూకొని ఉంటే ఒక నా బట్టైనా ఈ అంగడి కాడికి వస్తాడా? నేను కూడా మనిషి మాదిరిగా మొహం కందగడ్డ ఎలా పెట్టుకొని కూకొని ఉంటే ఈ వ్యాపారం ఎప్పుడో ఏట్లో కలిసిపోయి ఉండు. ధైర్యం చేసి
మగోడి మాదిరితో నిలబడబట్టి కదా కడుపుకింత తింటా ఉండేది, ఇంత సంసారాన్ని ఏడుస్తూ ఉండేది. అదంతా యోచన చేయాలనా లేదా? ఆ కాడికి కోపం బట్టలేక వంగబెట్టి బాత్తానే ఉంటివే. ఇంత లేకే ఏం ఘోర జరిగిపోయిందని ఈ పని చేసింది. 2 చేతులు ఎత్తకపోయి రైలు కింద పెడితివి. దుఃఖంతో ఆమె మాటలు తడబడ్డాయి. నన్ను సాధించి సంపక తినేదాన్ని కదా ఈ పని చేసింది అని బోరు నేడ్చేసింది. గోడ పక్క కొంగి బుర్రున ముక్కు చీరింది. బొడ్డు లేచి బయట కొంగు బయటికి లాగి ముక్కు కళ్ళు తుడుచుకునుంది. కాలు ముక్కు సక్కరంగా ఉండే ఆడది టీ ఇస్తూ ఉందనే కదా ఈ మగన బట్టలంతా ఎగబట్టుకొని ఏడదాకా వస్తూ ఉండేది. వచ్చిన బట్టలు గొమ్మున టీ తాగేసిపోతారా? ఆ మాట ఈ మాట మాట్లాడతారు కదా. వాళ్ళు 4 మాటలు మాట్లాడితే నేను ఒక్క మాట అన్నా మాట్లాడాలనా లేదా? నాకేమన్నా రంది బట్టి వాళ్ళతో చతురులాడుతూ ఉండానా? నవ్వుతూ మాట్లాడిన ప్రతి నా బట్టకి నేనేమన్నా కొంగు బరుస్తూ ఉండానా? మానం చంపుకుని కదా బతుకుతూ ఉండేదే. మాటలు ఆపి బొడ్లోంచి ముక్కుపొడి పొట్లం బయటికి తీసింది. చిటికెడు ముక్కుపొడి తీసుకుని గోడ వైపుకి తిరిగి నోట్లో దోపింది. చూపుడు వేలుతో పళ్ళు తోముతున్నట్టుగా పక్క పళ్ళకు ముక్కుపొడి రుద్ది చీరకు వేళ్ళు తుడుచుకుంటూ నా వైపు తిరిగింది. అభయ, మంచో శబ్బరో కాయ కష్టం చేస్తూ ఉండా. మరి ఇంకేవిటికి మాటలు పడాలా, దెబ్బలు తినాలా? నేను కూడా తగ్గటంలా. నన్ను ఒక మాట అంటే తిరిగి 2 మాటలు అంటా ఉండా. ఒక దెబ్బ కొడితే తిరిగి ఒకటి పీకుతూ ఉండా. ఎట్టుండబట్టి కదా ఆ మనిషి అంత మాత్రమన్నా ఉండాడు అంది విజయమ్మ వాకిటికేసి చూస్తూ. బయట వెలుగు మందగిస్తూ ఉంది. లేచి గూట్లోంచి దీపం బుడ్డి అగ్గిపెట్టే తెచ్చి కింద కూర్చొనుంది. గోడవార నుంచి ముగ్గుపిండి డబ్బా ముందుకు లాక్కుంది. బుడ్డి నుంచి గ్లాసు బయటికి తీసి ముగ్గుపిండి లోపల వేసి తుడిచింది. ముగ్గుపిండి తిరిగి డబ్బాలో పోసి ఒత్తి నలిపి వెలిగించి గ్లాస్ పెట్టింది. సంద మసక సాయంత్రాన పసు పచ్చటి ఆ దీపపు కాంతి ఆ టీ అంగడి గుడిసె లోపలంతా పరుచుకునుంది. ఇంతదాకా దుఃఖంతో బాధతో కోపంతో నిండిపోయిన ఆమె మొహం ఇప్పుడు ఆ పచ్చటి కాంతిలో తేటగా ఉంది. దీపం ఒత్తి కొంచెం పెంచి బుడ్డీని గూట్లో పెట్టి మళ్ళీ తన పాత చోటుకొచ్చి కూర్చొనుంది. ఈ మనిషి ఇప్పుడు ఈ మాదిరిగా ఉండాడు కానీ ఆ వరకిట్టుండునా? నీకు జ్ఞాపకం ఉండాదో లేదో అమ్మనడుగు చెప్తాది. నువ్వు అప్పుడు ఇంత పెలగోడివి, హై స్కూలు బడికి పోయేవాడివి, సందేళ బడొదిలి పెడతానే మా ఇంటికాడనే తారట్లాడుతూ ఉండేవాడివి అని ఆగి నా ముఖంలోకి చూసింది. సంతోషకరమైన ఆ జ్ఞాపకాలేవి మర్చిపోలేదన్నట్టుగా చిరునవ్వుతో తల ఊపాను. మీ బావని అప్పుడు కదా చూడాలా, మిల్లులో పనిచేసే దినాల్లో ఎంత మప్పితంగా ఉండేవాడని. ఒక చుట్టాలు పక్కాలు వచ్చినా ఒకరింటికి పోయినా ఎంత మర్యాద, ఎవరికి ఆపదొచ్చినా అక్కరగా ఉండేవాడు. మా పెళ్ళైన కొత్తలో ఒక తూరి కాళంగి ఏటికి ఎల్ల వచ్చింది. ఊరు నడి సముద్రంలా ఉన్నట్టే కదా, ఏ పక్క చూసినా నీళ్ళే. తోటల మీదంతా ఎల్లవ పారతా ఉండాది. తోటలో ఇళ్ళు కట్టుకుని ఉండేవాళ్ళు ఏమైపోయినారో అని ఊళ్ళో అందరూ భయంతో ఆదిక్కే చూస్తూ ఉండారు. అప్పుడు మున్సీబు, మీ నాయన, ఇంకా ఊళ్ళో పెద్దోళ్ళందరూ కలిసి ఒక ఐడియా వేశారు. ఖాళీ కిరసనాయలు పీపాలన్నీ తెచ్చి తెప్పగట్టినారు. ఆ ఎల్లవ ఇసురులా తెప్ప మీద బయ్య తోటలో ఉండే వాళ్ళను తోడుకొని రావాలా. ఎల్లవ జోరు చూస్తే భయం వేస్తూ ఉండాలి. అప్పుడు ఈ మనిషి కదా ముందు వెనక చూడకుండా ఎదురుగడ పట్టుకొని తెప్పెక్కినాడు. ఇంకొక ఇద్దరిని పిలచకపోయి తోటల్లో పేణాల అరచేతుల్లో పెట్టుకొని ఇళ్ల మీద కూకునుండే వాళ్ళనంతా ఎక్కించుకుని గట్టున చేర్చాడు. ఊరంతా ఆ దినం ఎట్ట చూసిందని మీ బావని. విజయమ్మ 2 కళ్ళు 2 పచ్చటి దీపాలయ్యాయి. ఆమె నా వైపు చూసి మాట్లాడుతుందే కానీ నన్ను చూడటం లేదు. అపురూపమైన ఆ దృశ్యం అంతా నా వెనక ఎక్కడో ఆమె కనిపిస్తున్నట్టుగా ఉంది. మౌనంగా కొంతసేపు ఆమె దాన్ని ఆస్వాదించింది. ఒక దీర్ఘ నిట్టూర్పుతో అందులోంచి బయటకొచ్చింది. అభయ, మిల్లు పని ఏమనంటా పోయిందో కానీ ఆ కాణించే కదా ఈ మనిషికి శని జుట్టుకొని ఉండాది. సోమయ్య పనిలో మొనగాడంటిరి. మిల్లులో ఏ మిషన్కి ఏ రిపేర్ వచ్చినా ఏ రాత్రైనా పరుగుల మీద పోయి పనిచేస్తూ ఉండే. అట్లాంటి వాడిని కనికరం అన్నా లేకుండా పనిలోంచి తీసేస్తే వాళ్ళు నాశనం అయిపోను. అక్కడి నుంచే కదా మనిషిలో లేకుండా పోయినాడు. ఇంకా నా బతకాలి కదా అని చెప్పి కూలిని అలీ చేసే, కులంగాని పని అని అనుకోకుండా దేవాంగులతో సమానంగా మగ్గం వేసే, బాగుపడ్డాం కదా అనుకుంటా ఉండేలోగా ఆ అమర్జ్యోతి సౌతు దాని నోట్లో మట్టి బడ నిండా
ముంచేసి బాయనే ఎంతకని తట్టుకునేది. ఈ బాధలకు తాళలేక తాగుడుకు తగులుకొనేసినాడు. తాగుడుతో పాటే ఊళ్ళో పొరికి నా బట్టల సవాసాలు మరిగాడు. ఇక బాగుపడేదేడా. మొగ్గం పని పోయినాక మట్టి పనికి పోతే నడువులు ఇరిగిపాయ. ఒళ్ళు దాపెట్టుకోకుండా కష్టం చేస్తే మటుకు ఏ సుఖం బతకలేకపాయ. ఎంత మనిషి కన్నా ఇంకా మతి చెడకుండా ఉంటుందా. అందాక నన్ను వెంకటగిరి మహారాణి మాదిరితో ముదిగారంగా చూసుకునే మనిషే ఈ వాటంగా మారిపోయినాడంటే ఆ తప్పు ఈ మనిషిదా, ఈ మనిషి పడ్డ కష్టాలదా? పిడుగులాంటి ప్రశ్న వేసి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. నా నుంచి ఏ సమాధానం కోసం ఎదురు చూడకుండానే తిరిగి కొనసాగించింది. మైండ్ నిండా చెడిపోయే కదా ఈ మనిషి ఈ మాదిరితో ఆటలాడుతూ ఉండేది. ఇప్పుడు ఆ మనిషిని తప్పుబట్టి ఏం ఫలం? ఇంకా ఇప్పుడు ఆ మనిషి మానాన ఆ మనిషిని వదిలేసి నా దారిని నేను చూసుకుంటే న్యాయంగా ఉండునా? రెక్కల రాని బిడ్డల్ని కోడి పెట్ట రెక్కల కింద పొదుకునే కదా వదిలేసి దాన్ని తిండి అది ఎత్తుక్కుంటా పోతాదా? చేతులు లేని ఈ మనిషి పసిబిడ్డతో సమానం కదా. ఒక్క క్షణం ఆగి అవునంటావా కాదంటావా అని అడిగింది. ఆమె మాటల ధాటికి దిమ్మెరపోయి ఏ సమాధానం చెప్పకుండా ఆమెనే చూస్తున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుగా ఆమె అనింది. చిన్నభయ, ఇంత చేసిన ఆ మనిషిని చూస్తే బాధ కలుగునే కానీ కోపం రాకపాయ. దినమ్ము తిట్టేది, తన్నేది. మళ్ళా కొంచెంసేపటికి ఇజియా అంటూ కావలించుకుని బోరోమని పసిబిడ్డాల ఏడ్చేసేది. పిచ్చేదవయ్యా పిచ్చేదవా. ఆమె కళ్ళ నిండా తడి, ఆమె గొంతు నిండా అతని పట్ల వ్యాజమైన అనురాగం తొణికిసలాడాయి. అదండి కథ. ఎంత ఎంత హాయిగా ఉందంటే నిజంగా కథ. ఆమె చెప్పే మాటలు నిజంగా భర్త గురించి ఎంత అర్థం చేసుకుంది ఆ భర్తని. బట్ తాగుతున్నా సరే, ఇంటికొచ్చి కొడుతున్నా సరే, స్టిల్ షీ ఈజ్ లవింగ్. అంత గొప్ప స్టోరీ అన్నమాట. నిజంగా ఈ కథ రాసిన ఉమామహేశ్వరరావు గారు నిజంగా సూపర్ అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక 1997లో ఈ కథ ప్రచురితమైంది. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథను పూర్తిగా వినటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ యాస పదాలు మనకు చాలా కష్టం. కానీ నేనేదో చిన్న ప్రయత్నం చేశాను. దాన్ని ఎలా ఉందో కూడా మీరు చెప్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.